మానవ జీవితంలో శాస్త్రాలు ఎంతైతే ప్రభావితం చేస్తాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఉన్నటువంటి చాలా శాస్త్రాలలో ఒక ప్రముఖమైనటువంటి మన జీవితానికి అనువర్తనంగా ఉన్నటువంటి ఒక శాస్త్రమైనటువంటి బయాలజీ, జీవశాస్త్రం. అది జీవశాస్త్రం ఉన్నటువంటి మరి వృక్షశాస్త్రం, అదేవిధంగా జంతుశాస్త్రంలో, అదేవిధంగా మరి వృక్ష జంతు శాస్త్రాలు రెండు సంబంధించిందని మనం బయాలజీ అంటాం. ఈ బయాలజీలో ఉన్నటువంటి ఈ ప్రీవియస్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం టాప్ 50 బిట్స్ అయితే మాత్రం ఈ యొక్క దాంట్లో ప్లాన్ మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ద్వినామీకరణను మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు? గాస్పర్డ్ బాహిన్. ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు అని అన్నట్టయితే చూడండి, కరోలిస్ లినియస్. ద్వినామీకరణను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది గాస్పర్డ్ బాహిన్. ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది కరోలిస్ లినియస్. ప్రజాతి మరియు జాతి అని రెండు ఒకటే, అయితే వాటిని ఏమని పిలుస్తారు అని మనం గమనించినట్లయితే టాటోనిమ్ అంటారు. ప్రజాతి మరియు జాతి, ప్రజాతి వేరు జాతి వేరు, అలా కాకుండా ప్రజాతి జాతి రెండు కూడా ఒకలాగే ఉంటే దానిని టాటోనిమ్స్ అని అంటారు. అయితే ఈ కింది వాటిలో టాటోనిమ్స్కి ఉదాహరణ ఏది అని ఇచ్చినప్పుడు ఈ మూడు కూడా టాటోనిమ్స్. ఎందుకంటే యాక్సిస్ అంటే ప్రజాతి జాతి, గాలస్ ప్రజాతి జాతి, నాజా ప్రజాతి జాతి. ఎక్కడైతే ప్రజాతి జాతి రెండు కూడా ఒకే రకంగా ఉంటాయో వాటిని మనం టాటోనిమ్స్ అని పిలుస్తారు. మచ్చల జింక టాటోనిమ్ ఆన్సర్ యాక్సిస్. తెలంగాణ రాష్ట్ర పుష్పము ఏది? తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు? వాల్టర్ రోసెన్. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారంటే వాల్టర్ రోసెన్. ప్రపంచంలోని 34 హాట్స్పాట్ జీవ వైవిధ్య సున్నిత ప్రదేశాలలో భారత్లో ఉన్నటువంటి హాట్స్పాట్స్ ఎన్ని? ప్రపంచంలో మొత్తంగా 34 హాట్స్పాట్లు ఉంటే అందులో ఇండియాలో ఎన్ని హాట్స్పాట్లు ఉన్నాయి, ఏమేమి హాట్స్పాట్లు ఉన్నాయి అని మనం చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు రెండు కూడా హాట్స్పాట్స్. మరి నెక్స్ట్ చూస్తే 9th వన్, జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో ఉన్న బ్రెజిల్ ఉంది. అయితే భారత్ ఏ స్థానంలో ఉంది అని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. దీని యొక్క సమాధానం అయితే 7వ స్థానంలో ఉంది. ఈ జీవ వైవిధ్యంలో ప్రపంచంలో మొట్టమొదటి ప్లేస్ బ్రెజిల్ ఉంది, 7వ స్థానంలో ఇండియా అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రమాద స్థితిలో ఉండి అంతరించిపోతున్న జాతుల గురించి పొందుపరిచే పుస్తకాన్ని ఏమంటారు అంటే రెడ్ డేటా బుక్ అంటారు. ప్రమాద స్థితిలో ఉండి అంతరించిపోతున్నటువంటి జాతి ఏదైతే ఉందో దాని గురించి ఒక విపులంగా ఒక బుక్లో రాస్తారు, దాన్నే రెడ్ డేటా బుక్ అంటారు. రెడ్ డేటా బుక్ అనేది దేనికి సంబంధించిందంటే అంతరించిపోతున్నటువంటి జాతుల గురించి. జీవ వైవిధ్య దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? జీవ వైవిధ్య దినోత్సవం అనేది మే 22. 12వ క్వశ్చన్ చూడండి, జాతీయ జలచర జంతువు ఆక్వాటిక్ యానిమల్ ఏది? రివర్ డాల్ఫిన్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా గుర్తించిన జంతు జాతి పేరు తెలంగాణ క్రాబ్ స్పైడర్. దీన్ని మొదట ఏ జిల్లాలో గుర్తించడం అయితే జరిగిందని మనం చెప్పినట్లయితే దీని యొక్క సమాధానం చూస్తే కరీంనగర్ జిల్లా. ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందిన 4 ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి జాతి ఏది? ఇక్కడ సమాధానం మనం చూసినట్లయితే ఏ మరియు బి. గూటి, టారంటలా సాలీడు మరియు బట్టమేక పక్షి అనేవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాతులుగా మనం చెప్పొచ్చు. అంటే అవి ఆపదలో ఉన్నటువంటి జాతులు. జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? కార్ల్ ఎరిక్. జీవ సాంకేతిక శాస్త్రము బయోటెక్నాలజీ
అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించింది కార్ల్ ఎరిక్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణం చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం ఏది? పెన్సిలిన్. ఈ క్రింది వాటిలో ఈ యొక్క ఔషధం అనేది రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించింది అని అడిగినప్పుడు పెన్సిలిన్. పెన్సిలిన్ అనేది ఎన్నో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక సూక్ష్మజీవ నాశక ఔషధంగా ఉపయోగించడం జరిగింది అని అడగచ్చు. ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం. మనం 17 చూస్తే వైరస్ వల్ల వ్యాధిగ్రస్తమైన సకశేరుకాలు ఏవైతే వెన్నెముకను కలిగి ఉంటాయో వాటిని సకశేరుకాలు అంటారు. వెన్నెముక లేని జీవులను అకశేరుకాలు అంటారు. కణము ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు? సకశేరుకాల కణము ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్లు మనం ఏమంటాము అని చూస్తే ఇంటర్పెరాన్స్ అని పిలుస్తారు. హార్మోన్స్ అనేది మనకు తెలుసు, ఎంజైమ్స్ అనేది తెలుసు. ఇంటర్పెరాన్స్ అంటే సకశేరుకాల కణము ఉత్పత్తి చేసే ప్రోటీన్ని ఇంటర్పెరాన్స్ అని పిలుస్తారు. కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు? కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది హ్యాబర్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కణజాల వర్ధనము, టిష్యూ కల్చర్ అనేది హ్యాబర్లాండ్ ప్రవేశపెట్టారు. అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థం ఏది? అగర్. అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థం అగర్. అదేవిధంగా 20 చూస్తే పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించేటువంటి సాధనము ఏది? ఆటోక్లేవ్. పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం ఆటోక్లేవ్. అదేవిధంగా 21 చూడండి. కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనము లేని కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? దీని యొక్క సమాధానం కాలస్. కణజాల వర్ధనంలో ఏర్పడినటువంటి ఏదైతే విభేదనం ఉందో ఆ విభేదనము లేనటువంటి కణాల సమూహాన్ని కాలస్ అని పిలుస్తారు. సోడియం అల్జినేట్తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారు? సంశ్లేషిత లేదా కృత్రిమ విత్తనాలు. కృత్రిమ విత్తనాలకి సంబంధించినటువంటి క్రింది రసాయనం ఏదైనా అడిగినప్పుడు సోడియం అల్జినేట్ గుళికలు. అది కూడా అలా కూడా అడగచ్చు. నెక్స్ట్ 23 చూడండి. కణజాల వర్ధనము ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి? కణజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనం అయితే మనం చూసినట్లయితే 3 ప్రయోజనాలు ఉన్నాయి. 1, తక్కువ కాలంలో తక్కువ ప్రదేశంలో మిలియన్ల కొద్ది మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు. 2, కాండాగ్రవర్ధనం ద్వారా వైరస్ తెగులు సోకన మొక్కలు ఉత్పత్తి చేయొచ్చు. 3, కణజాల వర్ధనం ద్వారా కేవలం స్త్రీ మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయొచ్చు. ఇవన్నీ కూడా కణజాల వర్ధనం యొక్క కలిగేటువంటి ప్రయోజనాలు. మనం నెక్స్ట్ 24 చూస్తే కీటకనాశులు, జీవ కీటకనాశులకు ఉదాహరణగా వీటి కింది వాటిలో ఏటిని చెప్పొచ్చు అని మనం చెప్తే మొత్తం 3 కూడా జీవ కీటకనాశులు. బ్యాసిలస్ తురింజిసిస్, బ్యాసిలస్ పైరికస్, హిస్టుటెల్లా థాంపోసై. ఇది జీవ కీటకనాశులకు ఉదాహరణ. అండ్ 25 గోల్డెన్ రైస్ సృష్టికర్త. ఇది 2011 డిఎల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. గోల్డెన్ రైస్ సృష్టికర్త ఎవరు అని అడిగినప్పుడు దీనికి సమాధానము ఇంగో ప్యాట్రికస్. జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణ. జన్యు పరివర్తన అంటే జెనెటికల్ మ్యూటేషన్స్కి మొక్కల్లో కూడా ఉంటాయి, జంతువుల్లో కూడా జెనెటికల్ మ్యూటేషన్స్ అనేసి ఉంటాయి. అయితే ఈ మొక్కల్లో జెనెటికల్ మ్యూటేషన్స్ జన్యు పరివర్తనకి ఉదాహరణ ఏంటి కింది వాటిలో అని మనకి ఇచ్చినప్పుడు దీని యొక్క సమాధానంగా చూస్తే 3 కూడా జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణ. బీటీ వంకాయ అనేది, బీటీ పత్తి అనేది, ఫ్లవర్ సెవర్ టమాటా అనేవి. అంటే జన్యువుల్లో మ్యూటేషన్స్ పరివర్తనం చెందినప్పుడు మొక్కలు కానీ జంతువులు కానీ ఏర్పడడం. 27 చూస్తే మనకి అంతరించిపోతున్న జీవులను పరిరక్షించడంలో భాగంగా సిసిఎంబి లార్జ్ సింగ్ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సృష్టించినటువంటి జీవి ఏది అని అడిగి సిసిఎంబి లార్జ్ సింగ్ ఆధ్వర్యంలోనట. అది మనకి చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని మచ్చల జింక మరియు కృష్ణ జింక అనేది 2 కూడా ఐవీఎఫ్ ద్వారా సృష్టించినటువంటి జీవులు. స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ ప్రపంచంలో మొదటిసారిగా 1997
క్లోనింగ్ ద్వారా డాలీ అనే గొర్రెపిల్లని సృష్టించాడు. డాలీ అనే గొర్రెపిల్లని క్లోనింగ్ అనే పద్ధతిలో సృష్టించారు. ఈ డాలీ అనే గొర్రెపిల్లను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు అంటే ఇయాన్ వెల్మట్. ఇయాన్ వెల్మట్ అనే ఆయన క్రింది దేశానికి సంబంధించిన వాడు, అంటే స్కాట్లాండ్ దేశానికి సంబంధించినవాడు. అయితే ఇతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ప్లేస్ ఎక్కడైతే ఎక్స్పెరిమెంట్ చేశాడు అని మనం చూసినట్లయితే రోసెలిన్ ఇన్స్టిట్యూట్. రోసెలిన్ ఇన్స్టిట్యూట్లో డాలీ అనే గొర్రెపిల్లని సృష్టించినటువంటి స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఎవరు? ఇయాన్ వెల్మట్. స్కాట్లాండ్ శాస్త్రవేత్త అయినటువంటి ఇయాన్ వెల్మట్ రోసెలిన్ ఇన్స్టిట్యూట్లో ఏ గొర్రెపిల్లని సృష్టించాడు క్లోనింగ్ ద్వారా అంటే డాలీ. ఇలాగ మనం ఒక బిడ్డని 4-5 రకాలుగా అనాలిసిస్ చేసుకోవాలి. మనం చూసాం 29 సరోగేట్ మదర్ అర్థము ఏమిటి? సరోగసి అని మనం వింటూ ఉంటాం. అంటే సరోగేట్ మదర్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే గర్భాశయాన్ని 9 నెలల్లో తన యొక్క గర్భాశయాన్ని 9 నెలలు అద్దెకి ఇచ్చేటువంటి స్త్రీని సరోగేట్ మదర్ అంటారు. సరోగేట్ మదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్భాశయాన్ని ఎన్ని నెలలు? 9 నెలల్లో అద్దెకి ఇచ్చేటువంటి స్త్రీని సరోగేట్ మదర్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనం 30వ బిట్ చూసినట్లయితే శిలాజాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని, శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే పేలియంటాలజీ. పేలియంటాలజీ, పేలియోబోటనీ, పేలియోజువాలజీ అండ్ పేలియాంటాలజీ. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం పేలియంటాలజీ. పారామీషియం ఏ ఆకారంలో ఉంటుంది? కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది పారామీషియం, అందరికీ తెలిసిన విషయమే. ఏనుగు చెవి ఆకారం కాదు, స్తూపాకారం కాదు, మరి గంటాకారం కాదు, కాలి చెప్పి ఆకారంలో. కింది వాటిలో ఏ జీవి కాలి చెప్పి ఆకారాన్ని కలిగి ఉంది అంటే పారామీషియం. ఈ ద్విధా విచ్ఛిత్తిని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పారామీషియం ఏ ఆకారంలో ఉంది? కాలి చెప్పు ఆకారం. కాలి చెప్పు ఆకారం కలిగినటువంటి పారామీషియంలో ఏ రకమైన విచ్ఛిత్తు ఉంది అంటే ద్విధా విచ్ఛిత్తి. ఇలా చాలా రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. 32 చూడండి. ఈజిప్ట్లోని పిరమిడ్లను పొరామినిపురా జీవుల అస్థి పంజరాలు కాల్షియం కార్బోనేట్ CaCO3తో నిర్మించారు. ఈ యొక్క జీవులు ఏ వర్గానికి చెందుతాయి? కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి పొరామినిపురా అనేటువంటి జీవులు ప్రోటోజోవాకు చెందినవా, పొరిపెరాకు చెందినవా, సీలెంట్రేటవా, అనిలిడవా అని మనం గమనిస్తే 32 ఆన్సర్ చూస్తే మనకి పొరిపెరా. ప్రోటోజోవా జీవులు మొట్టమొదటి జీవులు, జంతురాజ్యంలో మొట్టమొదటి జీవులు ప్రోటోజోవా జీవులు. ప్రోటోజోవా తర్వాత పొరిపెరా, పొరిపెరా తర్వాత సీలెంటిరేటా, తర్వాత చూస్తే అనిలిడా. ప్రోటోజోవా మొట్టమొదటి జీవులు, రెండోది పొరిపెరా అంటే స్పంజికులు అవి వస్తాయండి. తర్వాత సీలెంట్రేటా హైడ్రా వస్తుంది, అనిలిడా వానపాము జలగా వస్తాయి. ప్రోటోజోవాలో అమీబా వస్తుంది. సో అది చూడండి. నెక్స్ట్ చూడండి, అమీబాలో విసర్జక అవయవాలు ఏవి? ఈ అమీబా అనేటువంటి జీవి క్రింది ఏ జంతురాజ్యానికి సంబంధించింది అంటే ప్రోటోజోవా. సో అమీబాలో ఉన్నటువంటి దేనిని ఆధారంగా చేసుకొని అమీబాలో ఎక్స్క్రేటరీ సిస్టమ్ అనేది బేస్ అయి ఉంటుంది అని చూసినట్లయితే మనం 33 చూడండి. దీని యొక్క ఆన్సర్ చూస్తే సంకోచ రిక్తికలు. ఆహార రిక్తికలు కాదు, మొప్పలు కాదు, ట్రాకియా కాదు. చేపలలో మొప్పలు ఉంటాయి. ఆహార రిక్తికులు అమీబాలో ఉన్నప్పటికీ విసర్జకానికి దేనికి వాడతారంటే సంకోచ రిక్తికులు. స్పంజికల దేహ కుడ్యములో అధికంగా ఉండేవి ఏంటి? స్పంజికలు ఉంటాయి కదా, స్పంజికలు కూడా ఒక బాడీ ఒక లేయర్ అయితే ఉంటుంది, స్ట్రాంగ్ లేయర్ ఉంటుంది. అలా అధికంగా ఉండేవి ఏముంటాయి అని మనం 34 ఆన్సర్ చూస్తే మనకి చలైనా. దీని యొక్క చూడండి ఇక్కడ యూప్లెక్టెల్లా జమ్మా కప్పులు, ప్రరోహాలు, రంధ్రాలు, స్పంజకులు. పోరా అనగా రంధ్రం అండి. పొరిపెరా అంటే దేహము రంధ్రాలతో కూడినటువంటి జీవుల్ని పొరిపెరా జీవులు అంటారు, అవే స్పంజికలు. ఇక్కడ స్పంజికల దేహ కుడ్యములో ఏముంటాయంటే ఎక్కువగా పోరస్ రంధ్రాలు ఉంటాయి. మనం చూస్తే 35 చూడండి. మృతుడి వేలు డెడ్ మ్యాన్స్ ఫింగర్ అని ఏ స్పంజికిని పిలుస్తారు? 35 వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. ఇది చలైనా అనేటువంటి స్పంజికుల రకాలు ఇవి. యూప్లెక్టెల్లా, యూస్పాంజియా, క్లయోనా, చలైనా అనేటువంటి ఈ 4 రకాలైనటువంటి స్పంజికుల్లో చలైనా అనేటువంటి స్పంజికని మృతుడి వేలు డెడ్ మ్యాన్స్ ఫింగర్ అని పిలుస్తారు.
లేదా చలాయన అనేటువంటి స్పంజికను గల మరో పేరు ఏంటి? మృతుడి వేలు. 36 ఆన్సర్ చూడండి. స్థానబద్ధ జాతికి చెందినటువంటి జీవి ఏది? 36 స్థానబద్ధ జీవి అంటే మనం చూడండి ఇక్కడ స్థానబద్ధ జాతికి చెందినటువంటి జీవి ఏది? తాచుపాము, ఆవు, స్పంజికలు, గుర్రము అని ఇచ్చాడు. 36 మనకు ఆన్సర్ చూసినట్లయితే స్పంజికలు స్థానబద్ధ జాతికి. తాచుపాము, ఆవు, గుర్రము. 3 కంటే గ్రూప్ 2 2003లో అడిగాడు. స్థానబద్ధ జాతికి చెందిన జీవి స్పంజికలు. స్థానబద్ధంగా ఉండిపోతాయి స్పంజికలు. తాచుపాము అంటే మూమెంట్ ఇస్తుంది, ఆవు మూమెంట్ ఇస్తుంది, గుర్రం మూమెంట్ ఇస్తుంది, కానీ స్పంజికలు మూమెంట్ ఉండదు అని స్థానబద్ధ జాతికి చెందినటువంటి జీవులుగా మనం గమనించవచ్చు. 37 చూడండి. కణజాల స్థాయికి ఎదిగిన మొట్టమొదటి బహుకణ దుస్తరత జీవులు. మనం కణం చూస్తే ఫస్ట్ కణము నుంచి కణజాలం అనేది ప్రోటోజోవా జీవులు చూస్తే ఏకకణ జీవి, తర్వాత ప్రోటోజోవా, తర్వాత పొరిపెరా అటువంటి జీవులు, తర్వాత చూస్తే మనకి పొరిపెరా సీలెంటిరేటాలో అనిలిడాలో చూస్తే ఇలాగా మనం కణజాల స్థాయికి అది ఎదుగుతూ ఉంటుంది. ఇందులో చూడండి ఇక్కడ కణజాల స్థాయికి ఎదిగినటువంటి మొట్టమొదటి బహుకణ విస్తరిత జీవులు ఏకకణ జీవులు ప్రోటోజోవా జీవులు అయితే, ద్వికణ జీవులు, అదేవిధంగా బహుకణ జీవులు అంటే అనేకమైన కణాలు ఉంటాయి. అదేవిధంగా స్తరితాలు ఏముంటాయి? 2 స్తరితాలు ఉంటాయి. ద్విస్తరితము 2 లేయర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే బాహ్య త్వచము, అంతర్త్వచం అని చెప్తారు. బాహ్య త్వచం అంతర్త్వచాన్ని కలిగి ఉండి ఎక్కువ కణాలు బహుకణాలు కలిగి ఉన్నటువంటి కణజాల స్థాయికి చెందినటువంటి మొట్టమొదటిమైనటువంటి జీవులు ఏవి అనే ఆన్సర్ మనకి ఇచ్చినట్లయితే 37 సీలెంటర్ అట. మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతవరకు కూడా ప్రోటోజోవా, పోరిపెరా రెండింటిలో కూడా అవి బహుకణాలు కాదు, అదేవిధంగా ద్విస్తరితము కూడా కాదు. సీలెంటరేటాకు వచ్చిన తర్వాత బాహ్యత్వచము, అంతర్త్వచం అనేటువంటి స్తరితాలు విషయం అయితే మాత్రం బయటకు వస్తుంది. తర్వాత పోరిపెరాలో కూడా బహుకణ జీవులు కాదు, విస్తరితలు కాదు. చూడండి మొట్టమొదటి అన్నాడు అనిలిడా అయితే తర్వాత బహుకణ జీవులే, విస్తరితమే. కానీ మొట్టమొదటిటువంటి బహుకణ విస్తరిత జీవులు పోరిపెరా. పోరస్ అంటే రంధ్రాలు. నెక్స్ట్ చూడండి 4 అంటే ముందుగా దేహంలో రంధ్రాలు ఏర్పడినటువంటి జీవులు అది పోరిపెరా. సరే 38 చూడండి. 38లో చూసినట్లయితే ఆంతోజోవన్ల ఎండిన బాహ్య అస్థిపంజరాన్ని ఏమంటారు? మనం చూసినట్లయితే ఆంతోజోవన్లు ఎండినటువంటి బాహ్య అస్థిపంజరాన్ని మనం చూసినట్లయితే ప్రవాలము, కోరల్స్, ప్రవాలము, స్కెల్టన్, ఎక్సోస్కెల్టన్. స్కెల్టన్ అంటే అస్థిపంజరము, ఎక్సోస్కెల్టన్ ఎక్సోస్కెల్టన్ అంతరాస్థిపంజరాలు. ఈ రకంగా చూసినట్లయితే ప్రవాలము, కోరల్స్ అనేవి ఆంతోజోవన్స్లో బాహ్య అస్థిపంజరము ఎండినటువంటి బాహ్య అస్థిపంజరాన్ని ప్రవాలము, కోరల్స్ అని పిలుస్తారు. మనం 39కు చూస్తే కింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగపడేటువంటి సముద్ర జీవి. సముద్ర చేప ఉపయోగపడుతుందా? శైవిలాలు ఉపయోగపడతాయా? ప్రవాలాలు ఉపయోగపడతాయా? జీవ కణాలు ఉపయోగపడతాయా? చేప కానీ శైవిలాలు కానీ ఏమీ ఉపయోగపడవు. ప్రవాలాలు ఆభరణాల తయారీలో ఉపయోగపడతాయి. ఆభరణాల తయారీలో ఉపయోగపడే సముద్ర జీవులు ఏవంటే ప్రవాలాలు. నెక్స్ట్ 40 చూడండి. అతి పొడవైన ప్రవాలాలతో ఏర్పడిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోని ఏ సముద్రంలో ఉంది? గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఏ సముద్రంలో ఉంది? అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అది పొడవైనటువంటి ప్రవాలాలు కలిగి ఉన్నాయి, అంటే ఎక్కువ ఆభరణాలు తయారు చేసేటువంటి ఒక ప్లేస్ అన్నమాట. 40 చూసినట్టు ఆన్సర్ మనకు చూస్తే పసిఫిక్ మహాసముద్రం ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలో అంటే పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద ప్రవాలాలు ఉన్నాయి. అక్కడ ఆభరణాల తయారీకి అయితే మాత్రం ఎక్కువ స్కోప్ అయితే ఉంది. అనుకూల పరిస్థితుల్లో హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం ఏమని పిలుస్తాము? అనుకూల పరిస్థితిలో అంటే అనుకూలమని చూస్తే ఆ యొక్క అనుకూలమైన పరిస్థితిలో ఈ హైడ్రాలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తిలో రకాలు ఉంటాయి. ద్విధా విచ్ఛత్తి, బహుధా విచ్ఛత్తి, కోరకీభవనము. ఈ 41 మనం సమాధానం చూసినట్లయితే
ద్విధా విచ్ఛత్తి అనేది ప్రోటోజోవా జీవుల్లో జరుగుతూ ఉంటుంది. బహుధా విచ్ఛత్తి మిగతా ఉన్నటువంటి జీవులు జరుగుతుంటే చూడండి. ఇక్కడ కోరకీభవనము బడ్డింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా హైడ్రాలో ప్రత్యుత్పత్తి విధానం జరుగుతుంది. సిలిండిరేటాకు చెందినటువంటి హైడ్రాలో కోరకీభవనము లేదా బడ్డింగ్ అనే ప్రక్రియ ద్వారా ప్రత్యుత్పత్తి విధానం అయితే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, పల్టీలు కొట్టే చలనాన్ని చూపే జీవి ఏది? పల్టీలు కొట్టే చలనాన్ని చూపే జీవి హైడ్రా. దీని యొక్క సమాధానం హైడ్రా. వానపాము కాదు, కప్ప కాదు, హైడ్రా అండ్ చేప. వానపాము పల్టీలు కొట్టట్లేదు, కప్ప కొట్టట్లేదు, చేప అయితే కొట్టట్లేదు. కానీ హైడ్రా మాత్రం పల్టీలు కొడుతూ తన యొక్క చలనాన్ని చూపెడుతూ ఉంటుంది. 42. నిడేరియా వర్గానికి చెందిన అరీలియా. నిడేరియా వర్గానికి చెందినటువంటి అరీలియా యొక్క సాధారణ నామము జెల్లీ చేప. జెల్లీ చేప యొక్క మరొక పేరు అరీలియా. అరీలియా అనేది ఈ క్రింది ఏ చేపకు సంబంధించిందంటే జెల్లీ చేప. అయితే జెల్లీ చేపని ఏ వర్గానికి చెందింది? నిడేరియా వర్గానికి చెందింది. ఇందాక మనం చూసాం మృతుడి వేలు అనేటువంటి ఏ స్పంజికిని పిలుస్తారు? చలైనా అలా మనం చెప్పచ్చు. 44 చూడండి, బద్దె పురుగు టీనియా సోలియంలో విసర్జక క్రియ నిర్వర్తించే అవయవం ఏది? బద్దె పురుగు టీనియా సోలియంలో విసర్జక క్రియ నిర్వర్తించే అవయవం 44 చూడండి. 44లో జ్వాలాకణము. బద్దె పురుగు లేదా టీనియా సోలియంలో జ్వాలాకణాల ద్వారా విసర్జక క్రియలు అనేవి నిర్వర్తిస్తూ ఉంటాయి. ప్లాటిహెల్మింథస్ జీవులు సాధారణంగా ఏ రకమైనవి? ఎసిలోమేట్లు, సూడోసీలోమేట్స్, సీలోమేట్స్, హీమోలింప్స్. ఇవి ఎసిలోమేట్స్. 46 చూడండి, ప్లాటిహెల్మింథస్ జీవులు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే బల్లపరుపు పురుగులు, మచ్చల పంది మాంసము, మీస్లీ పోర్క్ కలిగి ఉండే బద్దె పురుగు డింబక దశ. అది చూస్తే మనకి 47 సిస్టీ సర్కస్. నులి పురుగులు లేదా కొంగు పురుగులు ఉండే వర్గము ఏది? నెమాటిహెల్మింథస్. పిన్వార్మ్ శాస్త్రీయ నామం ఏమిటి? ఎంటరోబియస్ వర్మిక్యులారిస్. మానవుల్లో బోధకాలు వ్యాధి కలగజేసే మైక్రోబైలియా డింబకాలు ఎక్కడ ఉంటాయి? సమాధానం చూసినట్లయితే 2, 3 ఇచ్చారు. శ్వాసరసాలు, పరదీయ రక్తనాళాలు. 51 ఆస్కారిస్ మాధ్యమిక అతిజేయ జీవి ఏది? ఆస్కారిస్ మాధ్యమిక అతిజేయ జీవి ఉండదు. వర్మీ కంపోస్ట్ అనేది ఏంటి? ఎరువు. ఫార్మర్స్ ఫ్రెండ్ ప్రకృతి నాగలిగా ఏ జీవిని పేర్కొంటారు? వానపాము. వానపాములో సంపర్కం సాధారణంగా ఏ సమయంలో జరుగుతుంది? వర్షాకాలంలో రాత్రి జరుగుతుంది. వానపాములో చలనానికి తోడ్పడే నిర్మాణాలు ఏవి? శోకాలు. జలగ అనేది ఒక ఏంటంటే జలగ అనేది స్వాంగివోరస్ బాహ్య పరాన్నజీవి. ఏ జీవిలో బొట్రాయిడల్ కణజాలం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది? జలగలో బొట్రాయిడల్ కణజాలం ఉంటుంది. కింది వాటిలో ఏ జీవి జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది? పెలాలో పురుగు. ఇంతవరకు మనకి వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.